ఇప్పుడు మటన్ పచ్చడి చేస్తున్నానండి. నేను ఆర్డర్ వచ్చింది, అంతా బాగా కడిగేశాను. ఇది బోన్స్ లేదనమాట, అంత బోన్లెస్ హాఫ్ కిలో తెచ్చాను. సాల్ట్ వేసి కడుగుతానండి నేను, దేంట్లోనైనా కానీ సాల్ట్ నిమ్మకాయ వేసి కడుగుతాను. ఇప్పుడు మనం ఈ మటన్ని మనం ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనం బాండీలో లాగా మనం కొంచెం మగ్గబెట్టుకున్నాం. మనకి వాటర్ పోయేంత వరకు ఈ మనకు నిలవ ఉంటది కాబట్టి ఈ నీళ్లు లోపల కూడా లేకుండా అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఇది 6 months వరకు ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనకు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయింది అనమాట, బాగా లాగేసుకుంది. ముక్కలు కూడా ఉడికిపోతాయి అనమాట. చాలా బాగుంటుంది ఇట్లా ఉడుకుతుంది. మొత్తం గుంజేసింది. ఇప్పుడు మనం ఇది తీసేసుకొని బాండీలో ఆయిల్ పోస్తున్నాం. అయిపోయిందండి, ఆయిల్ కాగింది. ఈ ఆయిల్లో ఈ మటన్ ముక్కలు వేస్తున్నాను, చూడండి. అయిపోయిందండి, ఏగినాయి చూడండి. బాగా మనం బంగారం ఎలా ఉంటుందో అలా కలర్ వచ్చిందనమాట. ఈ ఏగిన పీసులన్నీ మళ్ళీ మనం దీంట్లో తీసుకున్నాము. ఓకేనా? ఎక్కువ ఏగకూడదు, మాడిపోయేటట్టు, మరి పచ్చిగా ఉండకూడదు. అట్లా కొంచెం దూరగా వేగాలన్నమాట. ఇది మటన్ కదా, మరి గట్టిగా వేగితే గట్టిగా అయిపోతాయి అనమాట ముక్కలు. కొంచెం మోయినంగా వేయించుకోవాలి. అరకిలో వచ్చి మటన్కి ఎంత అయిందో చూడు, ఉడకబెట్టి వేయించితే ఇంత కూడా కాదు. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవి వేసుకుందాం, సరేనా? అల్లం పేస్ట్, ఇప్పుడు వేగిందండి. ఇది అల్లం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో కావాల్సిన మసాలాలు వేసుకుందాం, సరేనా? కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కారసేపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు చిన్న స్పూన్ ఇది ఆవాలు, ధనియా పౌడర్ అన్నీ వేయించి ఇలా వేస్తాను కదా. ఇప్పుడు ఈ వేగిన పీసులు దీంట్లో వేస్తాం మనం. ఎక్కువసేపు ఏమి ఉంచేది లేదండి, ఒక 2 minutes అంతా ఇలా చేసి అంతేనండి. చూడండి, చూడు మటన్ పచ్చడి అంతా అయిపోయింది కదా. నిమ్మకాయ వేస్తున్నాను, చూడండి. ఒక్కొక్క నిమ్మకాయనండి దీంట్లో వేసేది.